మూసీ ప్రాజెక్టు పేరుతో అరాచకం సృష్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బాధితులు నిప్పులు చెరిగారు. మూసీ సుందరీకరణ పేరుతో తమ జోలికొస్తే కబర్దార్ అని హెచ్చరించారు. పైసా కూడబెట్టి కొనుక్కున్న మా ఇండ్లపై ఈ విధ్వంసం ఏంటని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూములు లాక్కుంటాం, కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని అపార్ట్మెంట్ వాసులు హెచ్చరించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే మూసీ పేరిట పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రస్తుతం మనము బండ్లగూడ జాగీర్లోని హైదర్ షా కోర్టులోని ద పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ లో ఉన్నాం. మనం చూడవచ్చు మూసీ పేరిట ఇక్కడ ఉన్న భూములని ఈ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఇక్కడ స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గాంధీ సరోవర్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కుంటే చూసి ఊరుకోబోమని ఇక్కడి స్థానికులు అయితే అంటున్నారు. గాంధీ సరోవర్ మూసీ రివర్ ఫ్రంట్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొని తమను రోడ్డున పడేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ప్రధానంగా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మూసీ పునర్జీవ ప్రాజెక్టు పేరిట పట్టా భూములను లాక్కొని తమకు ఈ సర్కార్ అన్యాయం చేస్తుందని ఇక్కడ స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టూరిజం అభివృద్ధి అని చెప్పుకుంటూ తమ భూములను లాక్కుంటూ జీవితాలను ఆగం చేస్తున్నారని ఇక్కడి అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ఏదైతే అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూలుస్తూ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే మూసీ అభివృద్ధికి ఇప్పటిదాకా అసలు ప్రణాళికలు సిద్ధం కానీ డిపిఆర్ కూడా సిద్ధం కాలేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ముఖ్యమంత్రి రేవంత్ కుట్రలు పన్నుతున్నారని ఇక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు పేదలను రోడ్డున పడేస్తుందని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుందరీకరణ పేరుతో మూసీ నది పరివాహక ప్రజల్ని రోడ్డుకి ఇడుస్తున్న ఈ రేవంత్ సర్కార్ నదీ హద్దులు, బఫర్ జోన్లు, వ్యూహాలను రహస్యంగా ఎందుకు దాచిపెడుతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇలాంటి భూములు లాక్కోవడం సరికాదని ఇక్కడి స్థానికులు అంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు నివసిస్తున్న చోట వేల కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడితే ఏమొస్తుందని అదే ఓపెన్ ప్లేస్ లో పెడితే బాగుంటుందని ఇక్కడ స్థానికులు అంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కొంతమంది ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు ప్రభుత్వం, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ ల్యాండ్ ప్రభుత్వానికి ఇవ్వాలని లేదు మాకు. అయినా కూడా ఈ ల్యాండ్ కష్టార్జితంగా మనము కట్టుకున్నది. కానీ ప్రతి ఇంటి నారా ఒకటే ఉన్నది ప్రభుత్వానికి, ये घर को हम नहीं छोड़ेंगे. घर घर झंडा जो रहेगा वैसा ही ये घर आपके सामने रहेगा. गांधी सरोवर के नाम से इधर घर गांधी का ये लगाने बोल के बोल रहे हैं, जबरदस्ती से आपसे लैंड लेना चाह रहे, कैसा देख रहे हो? गांधी सरोवर बनाना तो बनाना ही है, उसके बारे में हम कुछ नहीं सोचते हैं. हम जाएंगे, सैल्यूट करेंगे, आएंगे. और ऊपर से ये घर निकालने का प्रबंध जो है बहुत गलत है. इसको कोई संबंध ही नहीं है. गांधी सरोवर के सामने हम लोग ठहरना चाह रहे हो तो हमारा घर रहना चाहिए. उसके वास्ते हम कभी भी लड़ने के लिए तैयार है. ఇక మొత్తాన్ని చూసుకోవచ్చు. ఇక్కడైతే స్థానికులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక గాంధీ సరోవర్ పేట తమ ఇళ్లను లాక్కోవద్దని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, మీ ల్యాండ్ ని తీసుకుంటానని ప్రభుత్వం చెప్తుంది. నిరసనించుకుంటున్నా అండి, ఫ్యామిలీతో వచ్చి రిటైర్ అయిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని మేము ప్లాట్ కొనుక్కుని ఉంటున్నాము. పసిపిల్లలు ఉన్నారు, నాకేమో అనారోగ్యం, బైపాస్ సర్జరీ కూడా జరిగింది, హార్ట్ బైపాస్ సర్జరీ. మేము ఇక్కడ నిరసనించిన చాలా ప్రశాంతంగా ఉంటున్నాము. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వెక్కట్ చేయమని చెప్పడంతో మేము చాలా ఆందోళనకు గురవుతున్నాం. కష్టపడి పని చేసుకుని బతికే వాళ్ళు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి అందరూ. ఇది గాంధీ గారి మీద అభిమానం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, అందరి మీద అభిమానం ఉంది. కానీ ఇక్కడ వీళ్ళంత మందిని క్షోభకి, మానసిక సంక్షోభానికి గురి చేయడం అనేది మరి ప్రభుత్వానికి సమంజసం అన్నది ఒకసారి ఆలోచించాలి. చెప్పండి, మీ మీడియా వాళ్ళు కూడా ఇదంతా చెప్పండి. మూసీ సుందరీకరణ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఏం చెప్తామండి, ఇక్కడ చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా అనమాట అండి. చిన్నపిల్లలు ఉంటారు, ఇక్కడ ఒక కుటుంబం లాగా ఉంటున్నారు అందరూ కూడా అనమాట అండి. అందరూ ఇప్పుడు ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయిపోతే ఎలా గూడు కట్టుకోవాలి, ఎలా మళ్ళీ సెటిల్ కావాలి, మేము ఎలా బతకాలి మళ్ళీ. ఇప్పుడు ఈ వయసులో నాకు 73 ఏళ్ళు వయసు, ఈ వయసులో మళ్ళీ మేము
వనరులు ఎక్కడ సమకూర్చుకుంటాము, ఎలా ఇల్లు కట్టుకుంటాము, ఎలా బతుకుతాము, దారిదన్నీ లేదు. ప్రభుత్వం నమ్ముకుతూ ఉన్నాము మేము. మాకు దారి చూపించాలి, అందరికీ మనశ్శాంతి కలిగేట్టుగా, ఏంది ఆందోళన లేకుండా. వీళ్ళందరికి కూడా చాలా సివియర్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రమ్ ద లాస్ట్ 1 month. అందరూ కూడా వాళ్ళందరికీ గవర్నమెంట్కి మేము నమస్కారం పెట్టి అందరికి న్యాయం చేయండి, మమ్మల్ని అందరం కాపాడినండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మూసీ సుందరీకరణ వల్ల తమ భూములను తమ ఇళ్లను బలవంతంగా లాక్కోవద్దని ఇక్కడ స్థానికులు అయితే అంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా ఇక్కడ భూములను ఇచ్చే పరిస్థితి లేదని ఇక్కడ స్థానికులు అయితే అంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం విధ్వంస పాలన సృష్టిస్తుందని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే మేము ఇక్కడ చూస్తూ ఊరుకోబోము. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము, డబ్బు రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ ఇళ్లను కొనుక్కున్నాము. ఆ ఇళ్లను ఇప్పుడు కూల్చేస్తాము బాధితులు చెప్తున్న పరిస్థితి.